ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేసుకున్నాం ఇప్పటిదాకా. వీడియోలో చూసే వరకు కూడా మీకు తెలీదా? తెలీదు. ఇంకా మామూలుగా షూటింగ్కి వెళ్తున్నాడు కదా ఫ్రెండ్ అని అనుకున్నాం మేము అంతే. ఎప్పుడన్నా ఇక్కడ వచ్చి మాట్లాడే వాళ్ళు ఎప్పుడైనా కలిసేవారా? ఇక్కడికి వచ్చేవారు ఎవరు మిమ్మల్ని చూసుకోవడానికి? అంటే మీరంటూ ఒక కుటుంబం ఉంది, వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండే. వాళ్ళ పిల్లల కోసం కూడా వస్తుండే, బయటకు తీసుకెళ్తుండే, ఇచ్చి పెట్టేస్తుండే. ఎంతకాలం అంటే దూరం అయిపోయారు, అంటే 5 to 4 years, అంటే 5 to 4 వస్తూ పోతుండే. మొత్తం అనేం కాదు, 5 to 4 years పిల్లల కోసం వచ్చి పోతుండే. శిల్ప గారిని పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? అప్పుడు 2015లో ఏమో చేసుకున్నారండి. లవ్ మ్యారేజ్ వాళ్ళది. లవ్ మ్యారేజ్. ఏంటండి ఇప్పుడు అంటే సీరియల్లో నటిస్తూ ఉన్నారు కదా, ఆ నేపథ్యంలోనే వాళ్ళు ప్రేమలో పడి వివాహం చేసుకున్నట్టుగా తెలుసా మీకు? లేకపోతే ఏమో అంత ఇప్పుడు మీడియాలో చూస్తుంటే తెలుస్తుందండి. అందరికి ఏం తెలియదు, ఏం లేదు. వాళ్ళకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అవును, చిన్న వాళ్ళు ఉన్నారు పిల్లలు. అదే మేము వాళ్ళు పెద్ద పిల్లలే ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అదే ఈమె చనిపోయిన తర్వాత ఈయన ఫుల్ డిప్రెషన్ కి వెళ్ళిపోయి సూసైడ్ చేసినట్టు. అంటే మార్నింగ్ కాల్ చేస్తానండి, కాల్ చేస్తే బయటికి వెళ్తున్న పని పైన అని అన్నాడు. 9:30కి చేసిన, 9:38కి కాల్ చేసి నిన్న మార్నింగ్ చేసినాను. కాల్ చేసి బయటికి వెళ్తున్నా పని పైన అని అన్నాడు. సరే వస్తారు కదా, మళ్ళీ కాల్ చేసి మళ్ళీ కాల్ లిఫ్ట్ చేస్తలేడు. అప్పటి నుంచి అందరినీ అక్కడిక్కడ పంపిస్తా ఉన్నాం. చూసేవరకు లాస్ట్ మణికొండలో దొరికినాడు. సూసైడ్ చేసుకున్నాడు. ఏమో మామూలుగా వీడియోస్ చూస్తున్నాం అంతే. కలిసి 1 year ఉంటున్నారని కూడా తెలియదు. అంతేం లేదు, ఇప్పుడు ఫోన్ లో మొబైల్ చూస్తే కూడా తెలుస్తుంది అంతే. చనిపోయే ముందు ఒకసారి కాల్ చేయలేదా? నేను కాల్ చేసినప్పుడు మాట్లాడాను. మాకు మొన్న యాక్సిడెంట్ అప్పటి వరకు తెలియదు. అంటే వాళ్ళు యూట్యూబ్ లో మాకు తెలుసు, యూట్యూబ్ మా పిన్నికి తెలిసింది. 5 సంవత్సరాల నుంచి రిలేషన్ ఉంది, మ్యారేజ్ కొంచెం మాకు ఎవరితో మాట్లాడలేదు వాడు. అట్లా వాళ్ళ మా మరదలు. అవును, అవునండి. మరి పెళ్లి చేసుకుంది. మధ్యలో పవిత్రన ఏదో మందు పెట్టింది, అది ఆ మైకంలో మైకంలో మా తమ్ముడు మాకు కాకుండా పోయాడు. పెద్ద మరి అది ఆమెకు ఉండాలండి, ఆమెకు ఉండాలి. మేము చాలా బాధపడుతున్నామండి. పవిత్ర అన్న మనిషే మా తమ్ముడిని తీసుకెళ్లిపోయిందండి. కారణం పవిత్రేనండి. ఆ చిన్న పిల్లలకి ఇప్పుడు ఏం దారి చూపిస్తారో చూపించాలండి. మా చాలా అన్యోన్యంగా బాగా కలిసిమెలిసి ఉండే. ఎప్పుడైతే బాగా కొట్టేవాడు, తాగి కొట్టేవాడు అంతా. అమ్మాయి చెప్తే ఉన్న కొద్ది ఈయన వచ్చి చేశాడు. అలా మమ్మీ మీద కూడా తిట్టేవాడంట, మా బాబాయ్ మీ అందరి మీద అరిచేవాడు. కానీ ఎక్కువ ఇక్కడ రాకపోయాడంట. చివరిగా అంటే మొన్న యాక్సిడెంట్ మా పిన్నితో మాట్లాడాడు. మొన్న పోయి హాస్పిటల్, మా బిడ్డ డాక్టర్ పోయి అలా అన్న, నేను డ్రెస్సింగ్ చేస్తా, నువ్వు హాస్పిటల్ పో అన్న, నేను డ్యూటీకి వెళ్ళి వచ్చి నీకు డ్రెస్సింగ్ చేస్తా అంటే సరే అమ్మా అని ఎక్స్రే తీసుకుంటా అన్నాడు. ఎక్స్రే తీసుకుంటాను, మనం ఇద్దరం పోయినాం. పోతే ఆడ మా బిడ్డని నన్ను చూడంగానే నేను తర్వాత చూపించుకుంటా ఉండని, ఇప్పుడు ఏం కాదు. ఒకటే ఇంట్లో, పవిత్ర ఇంట్లోనే ఉండేవాడు మా చందు మణికొండలో. అక్కడే నిన్న కూడా అక్కడే సూసైడ్ చేసుకున్నాడు కదండి, మణికొండలోనే చేసుకున్నాడు. అది మాకు తెలియదండి. అంతే కలిసి అయితే లేదు, వాళ్ళకి రిలేషన్ లేదంట. వచ్చిపోతుండే అంతే. అది తెలియదండి నాకు కూడా అంత ఐడియా వేసుకుంటా మాకు చెప్పేది అత్తయ్య. మేము మా సొంతము బావ కొడుకైనా 5 అన్నదమ్ములు. మా బావ 5. మేము చాలా ఫీల్ అయ్యామండి. ఇంత పెద్ద దాంతో ఎందుకు ఈడ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు ఏంటిదని మేము కూడా ఫీల్ అయ్యాం. అంటే వాడు పవిత్రే నా ప్రాణం, పవిత్రే నా సర్వం, పవిత్ర అనే వాడు పవిత్ర మైకంలోనే ఉండి ఆఖరికి పవిత్రతోనే పోయాడండి. మాకు అన్యాయం చేసి పోయాడు. మా కొడుకే కదా, మా మరిది కొడుకే కదా. ఆమెను పెట్టుకున్నది మాకు తెలియదు. వచ్చు పెళ్లి చేసుకున్నంట, చేసిందంట. పోనీ అని ఊరుకున్నాం కానీ మరి ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలే కదా. అక్కడే ఉన్నాడు 5 సంవత్సరాలు. ఇక్కడ రావడం బి బంద్ చేసిండంట. తల్లిదండ్రుల దగ్గరికి, భార్య దగ్గరికి, పిల్లల దగ్గరికి రావడం బి బంద్ చేసిండంట. మణికొండలో అదే తీసుకొద్దాము, ఇక్కడ అందరిని కల్పిస్తాము అనుకుండంట. చేసుకున్నాడు కదా, తల్లిదండ్రికి, భార్యకు నేను చేసుకున్నా అని కల్పిస్తామన్న లోపల ఆమెకి యాక్సిడెంట్ అయింది. అదే రోజు ఇక్కడికి వద్దాం అనుకున్నంట. రాత్రి 1 గంటకి యాక్సిడెంట్ అయిందంట. కారులో వస్తుంటే
పడిపోయింది అప్పటికే. ఈయన వద్దామన్న లోపల ఆయన రోజు రాత్రికి అక్కడెక్కడ ఉన్నా అని అనుకోండి అయిపోతాడు. తెల్లారి గట్ల వచ్చినా అయిపోవు. వచ్చి అది ఏదో ఆర్టీసీ బస్సు గుద్దేస్తే తుక్కు అయింది కదా, కారు మొత్తం ఏమిటికి పనికి రాకుంటాయి, ఇట్లా ముద్దలాగా అయిపోయింది, పిండి ముద్దలాగా అయింది, చూసాం కదా అందులో. మాట్లాడడం రావడం లేదు, ఖాళీ ఫోన్ చేస్తే వీడికా ఫోన్లోనే మాట్లాడి రావడం లేదు. 5 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. ఒక 5 సంవత్సరాల కిందనే మన వీడియోలలో అందులో చూస్తారు కదా, షూటింగ్ బెంగళూరులో షూటింగ్ గురించి ఇద్దరు పవిత్ర ఈయన రాపించుకొని వచ్చారు. షూటింగ్ ఉందంటే ఎప్పుడో ఈ నెలలో అది రాసుకొని వస్తారు. ఖుషీలో కాలు వస్తుంటే యాక్సిడెంట్ అయిపోయింది. అది ఒప్పుకొని వచ్చారు షూటింగ్ పవిత్ర ఆమె చేయాలని. చందు ఆఖరికి ఏం మాట్లాడలేదు, ఫోన్లోనే, ఇంకేం లేదు, ఫోన్ ఎత్తడం లేదు, కలవలేదు, ఇక ఫోన్లోనే మాట్లాడడం. రావడం ఏం లేదు, రావడమే లేదు. అప్పుడు చూసుకుంటుండే భార్య పిల్లలు ఉన్నప్పుడు. ఇప్పుడు పవిత్ర దేరు వహించింది, ఇక రావడం ఏం చేసిందో ఎక్కడ చేసిందో మనకు తెలియదు నాన్న. 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలతో భార్యతోని మాట్లాడలేము, రావడం లేదు. ఖాళీ డబ్బులు పంపిస్తుండేనంట మా కోడలకు, డబ్బులు మాత్రము. పిల్ల ఒక బాబు ఒక పాప, చిన్న ఏది 8 ఏళ్ళు 5 ఏళ్ళ పాప, 3 ఏళ్ళ బాబు. చిన్న పిల్లలు నాన్న, చిన్న పిల్లలు. లేదు, మొన్ననే చనిపోయి ముంగట్నే మాట్లాడిండంట. కూతుర్ని పిలిచి ఫోన్ చేసి, నేను మమ్మీని మంచిగా చూసుకో, తమ్ముడిని చూసుకో, మంచి చదువుకోండి అని 2 ముచ్చట చెప్పిండంట. 2 ముచ్చట చెప్పిండు, మీరు మమ్మీని మంచిగా చూసుకోరని. బిడ్డలు చిన్న పాప ఆమె ఏం చేస్తుంది, ఏదో ఊరికి అంటుంది అనుకుంటారు. మళ్ళీ బాబుని తమ్ముని మంచిగా చూసుకో, మంచిగా చదువుకోండి, మంచిగా పైకి రండి అని అంట. వాడే డైరెక్ట్ వచ్చి చెప్తే ఆమెకి సంతోషం ఉంటుండే. అది అనానా మరి. ఇక పోయిండి, ఇంకేం చేస్తాం నాన్న. ఇప్పుడు రోజు చూసేవాళ్ళు, ఇవాళ పొద్దునే మొత్తం అదే చూసినాం, నమ్మలేకపోతున్నాం నాన్న. ఆయన చనిపోయినాడు చందు. నిన్ననే తెలిసింది మాకు, చనిపోయినప్పుడు తెలిసింది. మేము నమ్మలే, వాడెందుకు వేసుకుంటాడు, అంత ధీముగా ఉన్నాడు, మళ్ళీ యాక్టివ్గా ఉన్నాడు, అంత ధీముగా ఉన్నాడు, వాడే ఒకటి భయపెట్టిస్తాడు, వాడు భయపడతాడు అనుకున్నాం మేము. ఏం లాభం అనుకోలేదు నాన్న, అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. ఆఖరి మాటలు బెంగళూరులో ఉన్నప్పుడు 2 days లో వస్తున్నా అని చెప్పాడు. 2 days లో వస్తున్నా అని చెప్పాడు. ధైర్యం ఇచ్చాము, ధైర్యంతోనే సరే వస్తున్నాను అని చెప్పాడు. అన్న వచ్చానే కలుస్తా అని చెప్పాడు. ఆయనకు ఇక్కడ వచ్చినా కూడా 5-6 సార్లు నేను కాల్ చేసినా, ఒక ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. అన్న కలుస్తానన్న లోపల నాకు మార్నింగ్ మధ్యాహ్నం నాకు కాల్ వచ్చేసింది, అన్న ఇట్లా చందన్న లేడు అని అనగానే మా టీవీలలో చూస్తాగానే మాకు అర్థమైపోయింది ఆయన ఇప్పుడు లోతుగా ఆ అమ్మాయిని ఏ విధంగా ఇష్టపడ్డాడో, ఆ అమ్మాయిని ఆ ప్రేమని మళ్ళీ మీది పిలిపించేసుకుంటు మా చందన్నని. అవును, అదే మొత్తం విషయం ఎలా అయింది, యాక్సిడెంట్ ఎలా అయింది, నేను పండుకున్నానా లేకపోతే నేనే డ్రైవింగ్ చేసుకుంటే నీకు తెలుసు కదా అన్న. మేము ఎక్కడెక్కడైనా ఫంక్షన్స్ ఎక్కడైనా బయట ఎక్కడ పార్టీలకు పోయినా కూడా మాక్సిమం ఆయన డ్రింక్ చేసినా ఆయన డ్రైవింగ్ చేస్తాడు. అస్సలకి తెలియదు మాకు, మేము ఇంత క్లోజ్ ఉన్నా కూడా. ఈ వదినతోని మేము 2-3 ఫంక్షన్కి వచ్చాము, ఈ వదినతోనే ఉంటున్నాను మాకు తెలుసు. మరి వీరితో చాలా ప్రేమతో ఉండే, చాలా హ్యాపీ బర్త్డే అయితే చాలా గ్రాండ్ గా చేసిండు, చాలా ఉండే. ఆయన రాతలో ఈమె కూడా ఉన్నదేమో, ఈ విధంగా అయింది. సరే ఇక్కడ కూడా మెయింటైన్ చేసి అక్కడ కూడా మెయింటైన్ చేస్తారు అనుకోని తర్వాత మా ఫ్రెండ్స్ చాలా మంది అనుకున్నారు అని ఈ విధంగా అవుతుంది, అట్లా యాక్సిడెంట్ అవుతుంది అని మనతో అనుకోలేదు. ఇండస్ట్రీలో మేము ఆయన ఉన్న హైట్ కు గెటప్ కి కొత్త విలన్. ఇప్పుడు మనం బాలీవుడ్ నుంచి ఆ నుంచి తెచ్చుకుంటారు, తమిళ్లో అక్కడ బొంబాయి నుంచి తెచ్చుకుంటారు. మంచి టాలెంట్, 3 పేజీలు సింగిల్ టేకింగ్ లా ఒక్కపారు చూసి చెప్పగల కెపాసిటీ ఆయనకు ఉన్నది అని ఈ విధంగా అయితే మేము అనుకోలేము. లోతుగా ఉన్న ప్రేమనే ఈ మనిషిని కూడా తీసుకుని వెళ్ళింది, లోతుగా వెళ్ళిపోయాడు. ఆయన ఎవరినైనా సరే, ఎవరైనా మాలాంటి ఫ్రెండ్స్ కూడా ప్రాణం ఇస్తాడు, ప్రేమ ఫ్రెండ్గా లేకపోతే ఆయన ఇచ్చేస్తాడు.
ఆయనతో నచ్చిందంటే ఆయన ఏ విధంగానైనా ఫోన్ అయినా పిలిపించుకొని ఉన్నారు. ఆ అమ్మాయితో ఆ విధంగా ఉండి ఈ విధంగా తీసుకుపోయింది. థ్యాంక్ యూ. మీకు ఎంతకాలంగా తెలుసమ్మా చందు గారు? చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలుసు. మేము పుట్టి పెరిగినాం ఇక్కడే. ఆ బాబు కూడా ఇక్కడనే పుట్టి పెరిగింది. అంటే కొంతమంది ఏమంటారు, చాలా ధైర్యవంతుడు, ఇలాంటి పిరికి పనులు చెయ్యడు చెయ్యడు చేస్తాడని మేము కూడా నమ్మలేము. మేము పోనీ ఇప్పుడు ఇది స్టెప్ మంచిగా వేస్తాడు అని అనుకున్నాము. ఒకటి ఇట్లా ఉంది కదా, తర్వాత మంచిగా అవుతాడు ఏమో అని అనుకున్నాం. ఆ 2-3 రోజులనే మేము ఇంత ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క డిసిషన్ తీసుకొని మంచిగా ఉంటాడని అనుకున్నాం. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, భార్య పిల్లలు ఉన్నారు. ఎంతకైనా భార్య పిల్లలు తప్ప వేరేళ్ళు ఎంతమంది ఉన్నా వేస్ట్, మధ్యలోనే వెళ్ళిపోతారు. దానివల్లనే బాధగా ఉంది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అందరికి అంటే ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే సీరియల్లో ప్రతి ఇంట్లోనే ఉంటాడు అనమాట. అది ఖచ్చితము. లేరు అంటే తీసుకోవడం చాలా కష్టమే కదా. మాకు బాధగానే ఉంది. మేము రోజు సీరియల్ చూస్తాం కదా, మాకు బాధ. మా ఇక్కడ ఉన్నా మేము తన సీరియల్ చూసేవాళ్ళం కదా. ఈ మధ్యన సినిమాలకు కూడా మంచి ఛాన్స్లు వచ్చాయి అనుకుంటున్నారు. అంతవరకు ఇది అయిపోయింది కదా, ఏమనలేదు. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా ఈ న్యూస్? నైటే తెలిసింది, నిన్న నైటే తెలిసింది. ఇప్పుడు పవిత్ర గారు అనే విషయం మీకు ఎప్పుడైనా తెలుసా? అంత ఇది లేదు, మేమంత టచ్లో లేము. పుట్టి విన్నాం అంతేగాని అంత ఇదిగా లేదు. పవిత్ర గారు చనిపోయిన తర్వాత ఆవిడతో పబ్లిసిటీ చాలా అప్పుడే తెలిసింది మాకు. తెలియదు మాకు కూడా తెలియదు. వాళ్ళ ఫ్యామిలీతో బాగానే ఉండేవారా? మంచిగానే ఉంటాడు, మంచిగానే ఉంటాడు కానీ వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మనకు తెలియదు కదా, తెలియదు. ఇప్పుడు బయట వాళ్ళంటే ఇట్లా వచ్చుకొని పెట్టుకోవటం మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు తను సెలబ్రిటీ అమ్మా, ఇక్కడ వచ్చేటప్పుడు మీ అందరితో ఎలా ఉంటాడు? మామూలుగా మా కలిసిమెలిసి ఉంటారు. మా పిల్లలు ఎట్లా ఉంటారు అట్లనే ఉంటాడు. మా పిల్లల్లాగానే ఉంటాడు. కానీ ఆయన మేము కూడా భావించుకోము, ఆయన సీరియల్లో చేస్తున్నాడు పెద్ద ఇది అని. మేము మా పిల్లల్లాగానే మేము భావించుకుంటాం. మీకు ఈ విషయం ఎప్పుడైనా తెలిసిందన్న అతను చనిపోయారని? మీకు చనిపోయింది నిన్న ఈవినింగ్ ట్రోల్ అవుతుంది, ఇక్కడ మీడియాలో అవుతుంది. మా సిస్టర్స్ వాళ్ళు ఫోన్ చేశారు, సో ఇలాగా జరిగింది, మేబీ సూసైడ్ అని. అంటే మా ఫ్రెండ్స్, చందుగాడు ఫ్రెండ్స్ క్లోజ్ ఉంటారు ఇక్కడ, వాళ్ళు వెళ్ళి అక్కడ నర్సింగ్ వాళ్ళ పిఎస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత డోర్ బద్దలు కొట్టిన తర్వాత అప్పుడు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అప్పుడు తెలిసింది సో ఇలాగా సూసైడ్ అయిందని. నర్సింగ్ పిఎస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకొని దాని తర్వాత ప్రొసీజర్ అన్ని కానిచ్చారు. ప్లస్ మార్నింగ్ ప్రొసీజర్ అన్ని చేసి మాకు బాడీ ఇచ్చారు, తీసుకొచ్చారు. అంటే చందు చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అని విన్నాము. ఇలాంటి అంటే సూసైడ్ చేసుకున్నంత వీక్ పర్సెంట్ అయితే కాదు. బట్ ఏంటంటే చెప్తున్నాను, మీడియా నెగిటివ్గా ట్రోల్ చేయడం, మీడియా అందులో నెగిటివ్ కామెంట్ పెట్టడం, అతను తెలియని వాళ్ళు కూడా కామెంట్స్ పెట్టడం, ఏదో బ్యాడ్గా కామెంట్ పెట్టడం, అది మేబీ కుంగదీసి ఉండొచ్చు. కానీ హీ వాజ్ నాట్ ఎట్ ఆల్, అండ్ ఫిజికల్గా కానీ మెంటలీగా కానీ హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఛాలెంజ్ తీసుకునేటువంటి మనస్తత్వం కానే కాదు. హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. మా ఫ్రెండ్స్ ఏదైనా గొడవలు అయినా కూడా హీ యూస్ టు కంట్రోల్ అండ్ యూస్ టు బి స్ట్రాంగ్. అండ్ హీస్ ఫిజికలీ ఆల్సో స్ట్రాంగ్, మెంటలీ ఆల్సో స్ట్రాంగ్. పెద్ద గ్రూప్ ఉంది ఇక్కడ, ఆల్మోస్ట్ రెసిడెంటల్ బజార్లో చాలా పెద్ద గ్రూప్ ఉంది ఇక్కడ. ఏ మాంకాలం పండుగ కానివ్వండి, గణేష్ పండుగ కానివ్వండి, హీ వాజ్ చీఫ్ గెస్ట్ అండ్ హీ యూస్ టు ఆర్గనైజ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఆయన ఆర్గనైజ్ చేయడం కానీ కాకుండా ఫ్రెండ్స్లో అందరిలో మోటివేషన్ చేయడం కానీ, అందరినీ కలిగి ఉండడం కానీ చాలా బాగుండేది. సో ఈజ్ బేసికల్ స్పోర్ట్స్ పర్సన్. ఆ పర్సనాలిటీ కానివ్వండి, హీ వాజ్ నేషనల్ స్పోర్ట్స్ పర్సన్, ఫుట్బాల్ ఆడుతుంటాడు, భవన్స్లో కోచింగ్ ఇచ్చేవాడు. హీ వాజ్ వెల్ అండ్ గుడ్. మంచి సర్కిల్ కూడా ఉంది, ఫ్రెండ్షిప్ సర్కిల్ చాలా పెద్దగా ఉంది. అలా లేదు కానీ పవిత్ర ఇన్సిడెంట్ మేబీ పవిత్ర గారు చనిపోయిన తర్వాత ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఎక్కువ 100% అదే అండి. మిగతా ఏం ఇష్యూస్ లేవు. ఎందుకంటే చెప్పాలన్నా ఫ్యామిలీ ఇష్యూస్ అసలు లేవు. మా పెద్దమ్మ కానివ్వండి, మా పెద్దనాన్న కానీ, వాళ్ళ ఫాదర్ కానీ, బ్రదర్ కానీ, నో వన్ ఈస్ డిపెండెంట్ అబౌట్. అంటే వాళ్ళని మెయింటైన్ చేయడం కానీ అలాంటి ఇష్యూస్ ఏం లేవు. హీ వాజ్ వెల్ అండ్ ఫైన్. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఫైన్ గా ఉంది, ఇబ్బంది ఏం లేదు. చాలా చిన్నప్పటి నుంచి అండి. మా తమ్ముడు చిన్నప్పుడు మా పెద్దగా చనిపోయారు. రీసెంట్గా మా పెద్దనాన్న చనిపోయారు. మా పెద్దనాన్నకి రాలేకపోతున్నా, షూట్లో ఉన్నాను, బట్ 10th డే కన్నా వస్తానన్నాడు కానీ రాలేకపోయాడు. మేబీ షూట్లో బిజీగా ఉంటాడు. ఇప్పుడు మేము కాల్ చేసినప్పుడు షూట్లో ఉంటాడు, కానీ కలుస్తుంటాడు. మా మ్యారేజెస్లో కానివ్వండి, ఫంక్షన్స్లో కానీ వస్తుంటాడు. బట్ ఈ మధ్య కొంచెం 5 years నుంచి చాలా బిజీ అయిపోయాడు. చెప్తుంటాడు మాకు, చాలా బిజీ అయిపోయాను, నా షూట్లో ఉంది, బెంగళూరు వెళ్తున్నాను, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను, షూట్లో ఉన్నాడు. అంత ముందుకైతే షూట్లో ఉండేవాడు కానీ టైం ఉన్నప్పుడు వచ్చేవాడు. ఇప్పుడు చాలా బిజీగా అయిపోయాడు. మేబీ ఆ ప్రెజర్ కూడా ఎక్కువ ఉంటుంది. సినీ ఫీల్డ్ మీకు ఎంత తెలుసు, స్కెడ్యూల్స్ కూడా ఉన్నాయండి, చాలా టైట్ షెడ్యూల్స్ ఉన్నాయి. అప్కమింగ్ అండి, గ్రో అప్ అవుతున్నటువంటి యాక్టర్ కి స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు మూవీ సైడ్ కూడా మంచి ఆఫర్లు వచ్చాయి, మంచి విలన్ క్యారెక్టర్. అదే చెప్తున్నాను, ఇండస్ట్రీలో కూడా స్టే బ్యాక్, ఇండస్ట్రీలో
నిలదొక్కుకోవాలి అంటే స్ట్రగుల్ చేయాలి. ఆ స్ట్రగుల్ అందరూ చేస్తారు, వీడు కూడా చేస్తాడు. సో అల్టిమేట్గా ఆ ప్రెజర్ అనేది కాదు, అది దాదాపు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. ప్రెజర్ అయితే అది కాదు. హీ హాస్ హ్యాండిల్డ్ వెరీ వెల్, హీ హాస్ హ్యాండిల్డ్ ఆల్ ది సిచ్యువేషన్స్ వెరీ వెల్. డిప్రెషన్ ఏంటంటే మేబీ పవిత్ర ఇన్సిడెంట్ తను తొందరగా తీసుకోవడం కానీ ఇప్పుడు కూడా ఫ్యామిలీని దూరం చేయడం కానీ ఫ్యామిలీకి దూరం చేయడం లేకపోతే బిజీ షెడ్యూల్లో మాత్రం కొంత నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు, కానీ బిజీ షెడ్యూల్లో ఉన్నాడు, చాలా బిజీగా ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా చెప్తున్నారంటే ఎవరినైనా ఓన్ చేసుకుంటే చాలా ఎక్కువగా ప్రేమించేస్తారు. అదే చెప్తున్నానండి, ఫ్రెండ్షిప్ లో ఎవరికి ఇష్యూస్ వచ్చినా యూస్ టు సాల్వ్. గొడవలు అయినా కానివ్వండి, ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ యూస్ టు సాల్వ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళ ఫ్రెండ్స్ చాలా క్లాస్మేట్స్ చిన్నప్పుడు చాలా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్తారు మీకు. చాలా మంచి అబ్బాయి అయినా, వేరే ఏం గొడవ అదన్నీ ఏమి ఉండకపోతుండే. అమ్మాయి కూడా మాకు తెలుసు చిన్నప్పటి నుంచి, అమ్మాయి కూడా చాలా మంచిది. కాకపోతే అట్లా చేయకపోతుండే ఆయన. ఆమె సచ్చింది, ఆమెను వదిలేసి వచ్చేసి ఉండాలి, కానీ ఆయన కూడా చిన్న పిల్లలు ఉన్నారు కదా అట్లా. అంటే యాక్సిడెంట్ జరిగింది, దేవుడు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు, దాన్ని కూడా వినియోగించుకోలేదు. అవును, కరెక్టే. అది ఆయన ఆమె కాదనుకొని వచ్చి వాళ్ళ పిల్లలు వాళ్ళ వైఫ్తో మంచిగా ఉంటుంటే అయిపోతుండే. ఇంకా ఆయన ఇట్లా చేసుకున్నాడు కదా, పిల్లలు చిన్నగా ఉన్నారు పాపం, బాధ, అదే బాధ. ఇప్పుడు సీరియల్ అనేసరికి ప్రతి ఒక్కరు కూడా లేడీస్ ఎక్కువగా చూస్తారు. మీ ఏరియా నుండి వెళ్ళిన అబ్బాయి సీరియల్లో చేస్తున్నాడు, మంచి ప్లేస్ ఉన్నది మీకు. ప్లేస్ మంచి, చాలా మంచి అబ్బాయి. మనల్ని చూసినా కూడా డీసెంట్ అబ్బాయి. ఎప్పుడైనా మనం రోడ్డు మీద నడుస్తుంటే కూడా నవ్వేష్ కింద నెత్తేసుకుంటాడు అబ్బాయి, చాలా మంచివాడు. లాస్ట్గా ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? లాస్ట్ ఈవినింగ్, ఎస్టర్డే 4 o'clock బిఫోర్ ఎస్టర్డే అనుకుంటా చూసినాం అనమాట. వచ్చారు, రోడ్డు మీద ఉండే, మేమే చూసి ఇదైపోయినాం. ఎందుకంటే పలకరిస్తే మంచిగా ఉండేది కదా, అట్లా చూసి గమనైపోయింది. సో అంటే పవిత్ర గారి యాక్సిడెంట్ తర్వాత ఆయనకి ఎక్కువ కామెంట్లు రావడం, లేకపోతే 4 మాట్లాడడం, ఇలా వాళ్ళు వీడియోస్ పెట్టారు కదా, ఆయనకి అట్లా బాధ అనిపించిందేమో వీడియోస్ వల్ల, తెలిసిపోయింది. అంతేం లేదు కానీ, బట్ ఏంటంటే ఆయన లోపల ఏముందో మనకు తెలియదు కదా. చాలా మంచి అబ్బాయి. చనిపోయారు అనే ఆ మనస్తాపంతోనే చనిపోయారు అనుకోవచ్చు. మళ్ళీ ఆమె చచ్చిన 5 daysకి ఈయన చచ్చిపోయింది ఆయన. కాకపోతే పిల్లల ముఖం చూసి ఉండాలి. వైఫ్ కూడా చాలా మంచి, చిన్న అమ్మాయి ఆమె, మా ఎదురుగా చిన్న అమ్మాయి. చిన్న పిల్లలు ఇద్దరు కూడా, ఇంకా ఒక ఏజ్ కూడా లేదు, వాళ్ళ గురించి ఆలోచించాలి అంటారు. ఆలోచించాలి, అదే కరెక్టే, ఆలోచించి ఉండాలి. అది వేసుకోకముందని వాళ్ళ పిల్లలు గుర్తుకొచ్చి ఉండాలి. చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, ఇదే బస్తీలో పుట్టి, జులమ్మ బస్తీ, రెజిమెంటల్ బజార్, ఇదే బస్తీలో పుట్టి ఇదే బస్తీలో పెరిగి, ఐ థింక్ వీ గాట్ క్లోజ్ టు ఈచ్ అదర్ ఆఫ్టర్ ఇంటర్ డిగ్రీలో. వాడు వెస్లీ డిగ్రీ కాలేజ్ ఉండే, నేను వేరే కాలేజ్ భవన్స్లో ఉండే. క్రికెట్ యూస్ టు ప్లే క్రికెట్ టుగెదర్, ఇద్దరం ఓపెనింగ్ చేస్తుండే. అంతకన్నా ముందు యాక్చువల్లీ వెన్ వీ వర్ 16-17 years, I think he was the one who's come to me, అరే నటరా జిమ్ పోదాం అనేసి. సో వీ బాండెడ్ మోర్ ఓవర్ జిమ్మింగ్. అండ్ బస్తీలో ఎట్లుంటుంది యూనో, అంత రిజర్వ్డ్ ఉండకపోతుండే. పొద్దున లేవగానే 5 o'clock క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోవాలా, దాని తర్వాత జిమ్ పోవాలా, దాని తర్వాత ఇంటికి రావాలి. దట్ ఈస్ హౌ ఇట్ యూస్ టు బి. సో మంచి ఫ్రెండ్షిప్ ఉండే. కొన్ని రోజుల ముందు ఆయన కెరియర్లో సీరియస్ అయిపోయాడు, అండ్ యూనో వీ గెట్ అలాంగ్ విత్ అవర్ కెరియర్స్. సో అక్కడ కొంచెం డిస్కనెక్షన్ అనొద్దు, కొంచెం బిజీ అయిపోయిండే. చాలా మంది ఫ్రెండ్స్. ఇక్కడ వాడు జాతర అది ఇది చాలా బాగా చేస్తుండే. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ నో హర్డ్ అబౌట్ ఇట్ ఆర్ నాట్. అమ్మవారి జాతర అవన్నీ బాగా చేస్తుండే వాడు ఇక్కడ. దాంట్లో సోషల్ గ్యాదరింగ్ కానీ కనెక్షన్ బిల్డింగ్ కానీ చాలా మంచిగా అవుతుండే. దానివల్ల ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇండస్ట్రీ కన్నా ఎక్కువ వన్ ఏజ్ గ్రూప్, మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ నేచర్. మంచోడు ఉండే మనిషి. దాని తర్వాత ఏమైంది, ఇండస్ట్రీలో ఏం చేసిండు, అది దట్ ఈస్ ఆల్ సెకండరీ. బట్ మనిషి బేసిక్ మంచిగా చాలా స్ట్రాంగ్ అంటారు మెంటల్ అండ్ ఫిజికలీ. బట్ ఇలాంటి చిన్న మాట్లాడినాము. అంతకన్నా ముందు 8 అంటే వాంతో కాదు, నేను వేరే ఫ్రెండ్స్ 8 o'clock కలిసి అరే ఫ్రైడే ఏడికి పోదాం ఏంది అని చెప్పి మాట్లాడుకున్నాము. 9 o'clock వాడు ఫోన్ చేస్తే మళ్ళీ వేరే ఫ్రెండ్ ఫోన్ చేసిండు. అసలు అంత వీక్ కాదా వాడు, చాలా క్యాల్కులేటివ్, హుషారు కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ వాడు. ఎట్లా అంటే వాట్ ఐమ్ ఐ గెటింగ్ ఇన్ ఇట్, నాకేంది అది ఉంటుంది కదా, ఒక నాకేంటట అంటే ఇన్ పాజిటివే, నాకేంది దట్ ఫర్ హ్యావింగ్ దట్ క్వాలిటీ ఓన్లీ, బీయింగ్ ఫ్రమ్ సచ్ అ బ్యాక్గ్రౌండ్ విత్ సచ్ అ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హీ మేడ్ ఇట్ టు ఇండస్ట్రీ. మంచి హుషారు మనిషి, కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి ఇది కరెక్ట్ ఇది రాంగ్
కొన్ని రాంగ్ పన్స్ అంటే ఎవడైనా చేస్తాడు, తప్పు పనులు చేసి ఉంటాడు, కానీ నోయింగ్లీ దీంట్లో నుండి మళ్ళీ బయటికి ఎట్లా రావాలా అవన్నీ తెలుసుకొని చేసిండు వాడు. బట్ దాని తర్వాత రిలేషన్ ఉన్నారని మీకు ఎప్పుడు తెలుసు? ఇంటర్వ్యూలో చూస్తే, దానికన్నా ముందు యూ హియర్ 10,000 థింగ్స్ అబౌట్ పీపుల్ హు ఆర్ గెటింగ్ పాపులర్, రైట్? పాపులర్ వదిలేదు, ఇప్పుడు నువ్వు నైట్ షిఫ్ట్ జాబ్ పోతుంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడపిల్ల పోతుందంటే 100 మాట్లాడతారు, ఎసోను అది ఇంకా కొంచెం ఎక్కువ ఫేమ్ ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ మాట్లాడతారు. అండ్ ఇండస్ట్రీలో అది కామన్. పక్కన మీద మాట్లాడడం నాకు చాలా ఈజీ. అందులోకి ఒక్క పాయింట్ కూడా నా మీదకి వచ్చిందంటే అది ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఏళ్ళు పడుతుంది. సో అది విన్నాం స్టోరీలు, కానీ ఏమో కాదేమో అని చెప్పి వి రబేష్ ఇట్. ఐ స్పోక్ చంద్రకాంత్ గారు, చందుతో కూడా మాట్లాడినాను. ఏం లేదు రాబాయ్, అట్లా ఏం లేదు రాబాయ్ అన్నాడు. ఇంకా దాని తర్వాత అది నార్మల్ కదా అని చెప్పి సైలెంట్ అయిపోయినాము. మొన్న ఇంటర్వ్యూలో పవి అని మాట్లాడుతుంటే ఏమో అంటే మేబీ హీ గాట్ ఇన్ టు ఇట్ వెరీ సీరియస్లీ అని చెప్పి అర్థం. ఇంకెవరి గురించి నేను మాట్లాడలేను. నేను నా 2-3 ఫ్రెండ్స్ ఉంటారు, చాలా మందితో కాదు. మా దాంట్లో మాత్రం ఆన్ అండ్ ఆఫ్ ఉండే టాపిక్ అది. ఎవ్రీ టైమ్ వీ స్పోక్ అబౌట్ ఇట్, హీ వాజ్ లైక్ ఏ అట్లా ఏం లేదు రాబాయ్. అంటే మా కలీగ్ కనెక్షన్ ఉంది, మంచి ఫ్రెండ్స్. ఆమె షీ ఈజ్ ఆల్సో సింగిల్. ఆమెకు ఏదో అంటుండేవాడు, ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది, దానికోసం కొంచెం ఎక్కువ హార్ట్లో హోల్ ఏదో అంటుండే, దానికోసం కొంచెం ఎక్కువ మాట్లాడతామరా, లేకుంటే ఇంకేం లేదు అనేసి అంటుండే. ఇవాళ పొద్దున నేను శిల్ప ఇంటర్వ్యూ వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూ చూసినప్పుడు దెన్ ఐ రియలైజ్డ్, ఐ డోంట్ నో నిజమే చెప్పి ఉంటుంది ఆమె ఎందుకు అబద్ధం చెప్తుంది. ఒక 3-4 ఇయర్స్ నుండి బాగా హెరాస్ చేసిండు అనేసి అన్నది. ఏమో దట్ ఈస్ వన్ ఐ రియలైజ్డ్ ఓకే చాలా సీరియస్ ఉండే. లేకుంటే కలిసినప్పుడల్లా కూడా పెద్ద బ్రెయిన్ వాష్ అదంతా కాకుండా కానీ యాజ్ అ ఫ్రెండ్ మాట్లాడుతుండే. వద్దురా పోయి చాలా తక్కువ రేషియోలో మంచి లైఫ్ ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉన్న లైఫ్ని ఖరాబ్ చేసుకునే అంత పిచ్చోడు కాదు వాడు. 2019 వరకు ఫ్యామిలీ ఫ్రెండ్స్కి చాలా ఉండే. దాని తర్వాత నేను అదే చెప్పినాను, వాడు బిజీ అయ్యిండు, మేము బిజీ అయినాము. దాని తర్వాత మాత్రం అది ఏ ఇంటెన్సిటీలో వాడు డిస్కనెక్ట్ అయిపోయాడు ఫ్యామిలీతోని అది తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎప్పటి నుండి చందు గారు తెలుసు, అసలు ఇక్కడ ఎలా ఉండేవాళ్ళు? చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. నేను ఇక్కడ పుట్టి పెరిగిన, ఇంకా వాళ్ళు అంటే ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగిండ్రు. తెలుసు, చాలా మంచి అబ్బాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా వచ్చారు? వస్తుంటాడు, వారానికి 10 రోజులకు ఒకసారి కనబడుతూనే ఉంటాడు బైక్ మీద పిల్లల్ని వేసుకొని. బాధ అనిపించింది. యాక్సిడెంట్ అయిందంటే అసలు చందుకేమైంది అని ఫస్ట్ ఆయననే అడిగినాం అందరం. అడిగితే ఆయన బాగానే ఉన్నాడు కానీ ఏమైనా ఇదైందని చెప్పి. సీరియల్ మీరు చూస్తుంటారు? రాధమ్మ కూతురు క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్. సీరియల్ తర్వాత అతనికి ఈ మధ్యన సినిమా క్యారెక్టర్లు కూడా మంచిగా వచ్చాయి. సో మంచి హిట్కి వెళ్తారని అనుకున్న టైంలో ఇలా జరిగింది. బాధనే కదా, మంచి కెరీర్ని ఆయన చేతిలో ఆయనే మిస్ చేసుకున్నారు కదా. అసలు యాక్చువల్లీ యాక్సిడెంట్ అయినప్పుడు పోవాల్సిన వాళ్ళు పోలేదు. దేవుడు అనేవాడు సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవాలి కదా. ఆయన చేతిలో ఆయన చేసుకున్నాం. ఆమె ఎవరో గురించి ఎందుకు ఇలా చేయడం? పాప ఉన్నది, బాబు ఉన్నాడు, మంచి వైఫ్ ఉంది. ఇంత సపోర్టివ్ వైఫ్ పేరెంట్స్ ఎవరు ఉంటారు? ఇప్పుడు కూడా మొన్న కౌన్సిలింగ్ ఇచ్చారంట పేరెంట్స్ అందరూ, బంధువులు అందరు ఇచ్చినప్పుడు ఆయన కొంచెం రియలైజ్ అయ్యి సర్లే ఎప్పటికైనా నా వాళ్ళు నాకేనా ఆలోచించి రావాల్సింది కదా. రాలేదు. చిన్న పిల్లల కోసం ఆలోచించాలి, వైఫ్ కోసం పేరెంట్స్ కోసం వదిలేయండి, పిల్లల గురించి ఆలోచించాల్సింది. డిప్రెషన్ వల్లే చనిపోయారని అనుకోవచ్చు. అంతే కదా సరే, ఇంకా డిప్రెషనే అనుకోవాలి. ఇంకా అమ్మాయి కోసం చనిపోయారని మనం చెప్పలేం సార్. వాళ్ళ ఎలా ఉందో రిలేషన్షిప్ మనకు తెలియదు కదా. 1-2 ఇయర్స్ నుండి జరుగుతుందంట. ఇక్కడ ఎవరికి తెలియదా? తెలుసు మాకు, కానీ మాకు ఎక్కువ ఎవరు పట్టించుకోము. వాళ్ళు అంటే వాళ్ళు అన్నట్టే ఉంటారు. ఎలా అయినా ఇంకా యాక్టర్స్ అంటే ఒక ఏదైనా ఉన్నప్పుడే చూస్తాం కానీ ఊరికే మనం పట్టించుకోము సార్. జనరల్గా ఎవరి ఇంట్లో వాళ్ళే చూసుకుంటాం, బయట వాళ్ళ లైఫ్లో తొంగి చూడం కదా. పోయాయి అంతే. ఇప్పుడు దట్ అందులో హైదరాబాద్లో అలాంటిది ఉండదు కూడా. ఫాస్ట్ కల్చర్ ఎవరెవరిని పట్టించుకునేది లేదు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎలాంటివి అయినప్పుడు అప్పుడు పబ్లిసిటీ అవుతుంది కాబట్టి అందరికి తెలుస్తుంది అంతే. మనకి కూడా తెలియదు. అతను చనిపోయిన న్యూస్ తెలిసినప్పుడు చాలా బాధ వేసిందండి. ఎందుకంటే అట్లాంటి వ్యక్తి ఫ్రెండ్ అయినా కానీ ఒక ఫ్యామిలీ పరంగా కానీ కోల్పోయినాం. ఎందుకంటే కోల్పోయిన వాళ్ళు మళ్ళీ రానికి అవకాశం లేదు కాబట్టి ఒక మంచి నటుడిని కూడా కోల్పోయాం. ఇండస్ట్రీ అయితే మంచి నటుడిని కోల్పోయాం.
చాలా ఈ మధ్య కాలంలోనే సినిమాలో కూడా మంచి అవకాశం ఉంది, ఆల్రెడీ ఉంది. ఒక కమిట్మెంట్ కూడా తీసుకున్నా అని చెప్పిండు. కమిట్మెంట్ కూడా తీసుకున్నా, నాది మూవీస్ లో కూడా పోతున్నా అంటే ఓకే అన్న, సూపర్, చాలా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అని కూడా చెప్పిన. నిన్న మాత్రం చాలా స్టన్ అయిపోయింది, చాలా స్టన్ అయిపోయింది. అంటే బతికి బయటకు వస్తాడు అనుకున్నా కానీ ఇట్లా అవుతాడు అనుకో ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే దీనికి పవిత్ర గారి యొక్క ఆవిడ చనిపోయారు, దీని వల్లే చనిపోయారు అంటే ఒకటండి, ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళతో 10 years ఉంటుంది, 5 years ఉంటుంది, బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆమె కూడా ఆర్టిస్ట్, ఎందుకంటే వాళ్ళ బాండింగ్, ఫ్రెండ్షిప్ అనేది మనం తప్పు పట్టడానికి లేదు కదా. ఇప్పుడు మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, అది రిలేషన్ అనేది మనం చెప్పలేము. ఇంకోటి అదేంటంటే కెరియర్ పరంగా ఆమె ఫ్రెండ్ అయినా కానీ కెరియర్ పరంగా మూమెంట్ కొంచెం పైకి వస్తున్నాడని ఆయన అంతా అనే చెప్పిండు, మనం తప్పు పట్టడానికి లేదు. ఒకటి ఏంటంటే 5-6 years ఫ్రెండ్షిప్ కాబట్టి ఒక ఫ్రెండ్ కోల్పోయినందుకు డిప్రెషన్ అయి ఉంటుంది. దానివల్ల ఆవిడతో రిలేషన్ ఉన్న తర్వాత ఫ్యామిలీ గొడవలు కూడా చిన్న చిన్న జరిగాయి. అది ఇంటర్నల్ అండి, అది మనం అడగలేము. మనం అది వాళ్ళ ఇది కాబట్టి నేను ఎప్పుడు అడగను, అది అడగలేదు కూడా. మీతో ఆయన బాండింగ్ చాలా బాగుండేది, చాలా బాగుండేది. 2-3 సార్లు నేను కాల్ చేసిన, ఎప్పుడు కాల్ చేసినా కానీ రెస్పాండ్ అవుతుంటే, నేను చాలాసార్లు కూడా షూటింగ్లో కలిసినాం, చాలాసార్లు. అంటే ఇక్కడ చూసుకుంటే అతను చాలా స్ట్రాంగ్, ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ చాలా స్ట్రాంగ్ ఉంటారు. అలాంటి వ్యక్తి ఇలా సూసైడ్ చేసుకున్నారు. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు స్ట్రాంగ్, ఇప్పుడు నేను స్ట్రాంగ్ ఉంటా. ఇప్పుడు నాకు సంబంధించి క్లోజ్ ఉంటారు, ఎవరైనా క్లోజ్ ఉంటారు. ఒకటేసారి చనిపోయాడు అంటే ఇక అది షాక్ లో ఉంటాం కదా మనం. ఎందుకంటే ఒంటరిగా ఉంటుంది, షాక్ లో ఉంటాడు. ఇప్పుడు ఆయన సపోజ్ ఇప్పుడు ఆయన రూమ్కి వెళ్ళాను, నాకు ఇంటికి వెళ్తే అన్ని కనిపిస్తూ ఉంటాయి కదా మనకి మెంటల్ గా. ఇంకోటి ఆయన కళ్ళ ముందే చనిపోయింది కదా, ఇప్పుడు ఎక్కడో చనిపోయింది అంటే ఆమె కళ్ళ ముందు చనిపోయింది, నా కళ్ళ ముందు చనిపోయింది నా ఫ్రెండ్ అనేది ఎట్లుంటది, చాలా డిప్రెషన్ లో ఉంటుంది. కానీ చేయవలసి ఉండే, ఉన్నారు కొంచెం ఆలోచించేది ఉండే, అంత డీప్ గా పోయేది లేకుండే. చావు దగ్గరకు పోవద్దు కదా, చావు దగ్గరికి ఎప్పుడు పోవద్దు. చావు దానంతా వస్తే మనకి ఏం కాదు, మనంతా దాని మీద దూకితే ఎట్లుంటది, అది మనం ఇంకా రాలేము కదా. ఒక మంచి యాక్టర్ అయితే 100% అండి, 100%, 200% ఎందుకంటే చాలా కెరియర్ చాలా బాగుంది ఆయనది, మంచి. ఇప్పుడు ఇంకోటి రాధమ్మ కూతురు చూస్తే ప్రతి ఒక్కళ్ళకి ఇట్లా చందు కనిపిస్తాడు. ఈరోజు మధ్యాహ్నం కూడా నేను 12 o'clock సీరియల్ చూసి వచ్చిన. రాధమ్మ కూతురు అంత మంచి, అంత సూపర్ యాక్టింగ్. ఆయన కోల్పోయినందుకు చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబం కూడా నా సంతాపం తెలుసు. చందు గారు చనిపోయారని అనే విషయం మీకు ఏ టైంలో తెలుసు? నిన్న నైట్ 7 o'clock, 7 ఎగ్జాక్ట్లీ 7 తెలిసి 8:30, 9 వరకు రీచ్ అయ్యాము. మేనమామ చందు. అయితే మేము రీచ్ అయితే ఇలా మణికొండలో ఇట్లా ఇన్సిడెంట్ అయ్యిందని తెలిసింది. అయితే పొద్దు నుంచి మా పెద్ద మామ రామ్మామ అతను అయితే మెసేజ్ పెట్టాడు. అయితే పెడితే రిప్లై లేదు. మా తాత వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, చాలా మంది ఫోన్ చేస్తే రెస్పాన్స్ కాలే. అయితే ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి మణికొండ అని చెప్తే పోయినుండే. మణికొండ దగ్గరికి అక్కడ వెళ్తే రూమ్లో కాల్ చేస్తే రూమ్లో ఫోన్ వస్తుంది. అయితే ఫ్రెండ్స్ పోయి డోర్ వేయమంటే వెళ్తలే. వాచ్మెన్ పొద్దున కాఫీ, టిఫిన్ అన్ని బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి ట్రై చేసాడు. అయితే తీయలేడని చెప్పేసి వాచ్మెన్ అన్నాడంట. వాచ్మెన్ అంటే అయితే వీళ్ళ ఫ్రెండ్స్ పోయి వాచ్మెన్ డోర్ తీసేలేడు, బెల్ రింగ్ చేశారు. డోర్ తీసేలేడని పిలిచి, సార్ పొద్దున నుంచి ఏం చేయలేడు అది ఇది అని చెప్పాడు. సరే అని చెప్పేసి పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే ఫ్రెండ్స్ అయితే తీయం మేము, ఫాదర్ని పిలవండి అంటే ఫాదర్ని పిలిస్తే సూసైడ్ అటెంప్ట్ అప్పటికే అయిపోయింది. లాస్ట్ టైం యాక్సిడెంట్ అయింది కదా, సో ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు ఏం కలిసారు? 16th కలిసాము. 16th రోజు 15th నైట్ వచ్చిండు. అక్కడ అన్ని కార్యక్రమం అయిపోయినాక బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత 15th నైట్ వస్తే 16th రోజు కలిసి నుండి మాట్లాడినండి. ఇక్కడ పెద్దలను మాట్లాడుతూ పవిత్ర గారును చంద్రు గారు కలిపి వెళ్ళారు కదా, సో ఎందుకు వెళ్ళారో తెలుసు?
అప్పుడు షూటింగ్ మూవీ ఉండే అని సైన్ అప్ చేయడానికి వెళ్ళినని చెప్పినుండే. అది మనకు తెలియదు ఎంతవరకు. అట్లా వచ్చేటప్పుడు జరిగిందా ఇది? వచ్చేటప్పుడు జరిగింది. బెంగళూరు నుంచి షూట్ అయిపోయింది, రిటర్న్ హైదరాబాద్ కోసం మహబూబ్ నగర్లో జరిగింది ఇక్కడ. సో ఇంటికి వచ్చి ఎన్ని రోజులు అయింది మీ అందరితో కలిసి ఒక పండగ వాతావరణం చేసుకుని? ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 1 year అయిపోయింది. 1 దాటి. ఎందుకు రావట్లేదు అని ఎవరైనా అడిగారు? అడిగితే మా పవి ఉంది అక్కడ, అది ఇది అని చెప్పేసి షూటింగ్స్ అక్కడ ఇక్కడ బెంగళూరు చెన్నై అని చెప్పేసి వెళ్తుండే. ఇక ఇంటికి రాకుండే, ఫోన్ లిఫ్ట్ చేయడు, అప్పుడప్పుడు లిఫ్ట్ చేస్తాడు, చేయడు. అంటే రీసెంట్ గా వాళ్ళ పెద్దనాన్న ఎవరు చనిపోయారంట కదా, దానికి కూడా రాలేదు. అడిగితే షూట్ రీసెంట్ గా మా తాత కూడా చనిపోయిన ఉండే. చనిపోతే వాళ్ళ మదర్ని దించేసి నైట్ చూసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే షూట్ ఉందని చెప్పేసి రాలేడు, ఆ చావుకి రాలేడు. వస్తా అని చెప్పి రాలేడు, షూట్ ఉందని చెప్పేసి రాలేడు తెలిసింది. మీతో ఎలా ఉండేవారు చందు? అంటే మేనల్లుడు కాబట్టి మీరు మీతో ఎలా ఉండేవారు? నాతో అయితే చాలా బాగుండే. ఐఎమ్ ఏ ఫిలిం యాక్టర్, షార్ట్ ఫిలిమ్స్ అలాంటివి చేస్తుండే. అయితే ఒకసారి మామ వస్తా అన్నాడు. అయితే వస్తా మామ చేద్దామని చెప్పాను. అయితే నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసిన అన్నాడు. అయితే అందులో ఒక క్యారెక్టర్ ఉంది, చేస్తా అంటే చేస్తాను మామ, అది ఇది అని చెప్పినాం, మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఇక మామకు రీసెంట్లో యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు చనిపోయాడు. ఇంతవరకు సీరియల్ చేశాడు, మంచి మంచి సక్సెస్లు వచ్చాయి. ఇప్పుడు సినిమాల్లోకి ఇంకా వెళ్తున్నాడు, ఒక అవకాశాలు వస్తున్నాయి అనే టైంలో ఇలా జరగడం ఎలా? కార్తీక దీపం ముందు ఒక సినిమా టేకప్ చేసిండు అన్నాడు, రివ్యూలు అయ్యే టైంకి ఇప్పుడు అతను లేడు. కార్తీక దీపం ఫేమస్ సీరియల్ అన్ని సీరియల్స్ కన్నా. అలా ఆపర్చునిటీ రావడం చాలా గ్రేట్ పర్సన్, గ్రేట్ యాక్టింగ్. తన ఛాన్స్ పొడగొట్టేసుకున్నాడు. మంచి యాక్టర్ని కోల్పోయారు అంటారు. మీరు అది చూసారు కదా దగ్గర నుండి, చాలా సినిమాలు మీరు కూడా చూసారు కదా. సో ఏ యాక్టర్ తో పోటీ చేయొచ్చు, అంటే ఒక మంచి విలన్ క్యారెక్టర్ చేయొచ్చు అన్నారు. ఎలాంటి వ్యక్తితో విలన్ క్యారెక్టర్? విలన్ క్యారెక్టర్ కొందరికన్నా చాలా బాగానే చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరిని తీసుకున్నా అందరు బాగానే చేస్తారు కాబట్టి మా అమ్మ కూడా కొద్దిగా బాగా చేశారు. దానివల్ల యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయినాయి. అన్ని సపోర్ట్ చేయమని షేర్ చేశాడు, అన్నీ చేశాడు, అన్నీ సపోర్ట్ చేసాం మేము. అన్ని దానికి లైక్స్, కామెంట్స్, షేర్ అన్నీ ఉండే. థ్యాంక్ యూ.